ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ లో డివిజన్ తీసుకొచ్చాయి. పొత్తులపై నేతల మధ్య హాట్ డిస్కషన్ నడుస్తోంది. టీఆర్ఎస్ తో దోస్తానాకు కొందరు సీనియర్లు లాబింగ్ చేస్తుంటే అధికార పార్టీతో పొత్తేంటంటూ మండిపడుతున్నారు మరికొందరు. టీడీపీతో కలిసి వెళ్లడం బెటర్ అంటున్నారు ఇంకొందరు. వరంగల్ ఓటమి షాక్ నుంచి కోలుకోకముందే కాంగ్రెస్ కు మళ్లీ టెన్షన్ మొదలైంది. ఎమ్మెల్సీ ఎన్నికలు హస్తం పార్టీకి సవాలుగా మారాయి. గెలవాలంటే ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి. అయితే టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలతో జట్టు కట్టాలా లేదంటే అధికార పార్టీతోనే పొత్తు పెట్టుకోవాలా అన్న దానిపై కాంగ్రెస్ నేతలు గ్రూపులుగా విడిపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న 12 స్థానాల్లో నల్లగొండ తప్ప మిగతా వాటిపై కాంగ్రెస్ కు పెద్దగా ఆశ లేదు. పొత్తు వల్ల 2 నుంచి 3 సీట్లు వస్తాయని అంచనా. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేతలు పొత్తుపై టీఆర్ఎస్ తో చర్చించినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ 1 సీటు ఇస్తామంటే కాంగ్రెస్ నేతలు 3 సీట్లు కావాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే నిన్నటి వరకు అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేసి ఇప్పుడు అదే పార్టీతో కలిసి పోటీ చేస్తే కేడర్ కు ఏం సమాధానం చెబుతామని ప్రశ్నిస్తున్నారు కొందరు నేతలు. టీఆర్ఎస్ కంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవడం బెటర్ అంటున్నారు కొందరు నేతలు. 1 సీటు గెలిచినా గౌరవంగా ఉంటుందని చెబుతున్నారు. అయితే టీడీపీతో కలవడం వల్ల ఆ పార్టీకి లైఫ్ ఇచ్చినట్లు అవుతుందంటున్నారు సీనియర్లు. టీడీపీ బలపడితే కాంగ్రెస్ కే ప్రమాదం అంటున్నారు. సీనియర్ల వాదనను తప్పుపడుతున్నారు మరికొందరు నేతలు. ఈరోజు జిల్లాలో మాకున్నటువంటి బలం ఏంటి, రేపు మా జిల్లా నుంచి రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఎన్నికలు జరగబోతున్నటువంటి సందర్భంగా ఎమ్మెల్సీ స్థానాల్లో 2 గెలిచే అవకాశం ఉందా, 1 గెలిచే అవకాశం ఉందా, ఏ విధంగా మనం ముందుకు పోయినటువంటి విషయాలను అన్ని కూడా చర్చ చేసుకోవడం జరిగింది. టీడీపీ మరి బీజేపీ వాళ్ళ అభిప్రాయం ఏముందో మాకు ఇంకా వాళ్ళతో అప్రోచ్ కాలేదు. వాళ్ళ క్యాండిడేట్ని పెడుతున్నారా, మరి ఏ విధంగా వాళ్ళ ఇది ఉందో పోతే విషయం కూడా ఇంతవరకు అంటే వాళ్ళతో చర్చలు జరగలేదు, ఆ విషయం మాట్లాడలేదు. కాబట్టి ఆ విషయంలో కూడా ఆలోచన చేయాలనేటువంటి ప్రతిపాదన అందరి నుంచి వచ్చింది. ఎంపీటీసీలకు జడ్పీటీసీలకు నేను తెలియజేస్తున్నా, మీరు మీ ఆత్మగౌరవాన్ని కొరకు, మీ హక్కులు కాపాడుకునే కొరకు మీరు కూడా సురుకు పెట్టి కేసీఆర్ని కళ్ళు తెరిచే విధంగా మీరు చేయవలసిందిగా నేను కోరుతున్నా. పార్టీలో అక్కడక్కడ చర్చ జరుగుతూ ఉంది, కేసీఆర్ తోటి చేతులు కలుపుతారో ఏమని. కేసీఆర్ తో చేతులు కలపటము అనేది జరగంది. ఆ చేతిని ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్తామే తప్ప చేతి కలపటము అనేది జరగదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పొత్తుపై జిల్లాల వారీగా నిర్ణయాలు తీసుకోవాలన్న వాదన కాంగ్రెస్ లో వినిపిస్తోంది. టీడీపీతో అవగాహన ఉండాలని రంగారెడ్డి జిల్లా నేతలు కోరుతున్నారు. ఒంటరి పోటీకి సై అంటున్నారు పాలమూరు లీడర్లు. ఇక నల్లగొండ నుంచి టికెట్ ఆశిస్తున్న మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టీఆర్ఎస్ తో రహస్య ఒప్పందం చేసుకున్నట్లు ఆ జిల్లా నేతలు ఆరోపిస్తున్నారు. పొత్తుపై నేతలు తలో రకంగా మాట్లాడుతూ ఉండడంతో కాంగ్రెస్ పరిస్థితి గందరగోళంగా మారింది.